హలో అందరికీ నమస్కారం చెప్పు. హలో నమస్తే. ముందుగాల అదృష్టోళ్ళ కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇగో మన శిరీష్ అన్న ఉన్నాడు, అల్లుడి శిరీష్ అన్న. హలో నమస్తే. ఏయ్ ముందుగాలకి ఇక్కడ చూస్తుంది ఇది నగదు నవ్వుకుంటా చూస్తున్నావా అక్కడ? ఆలన్నకు హాయ్ చెప్పు. హీరోయిన్కి చెప్పవా? ఇటు తిరుగుతున్నావు ఏంది? దగ్గరికి వెళ్ళి చెప్తావా? సరే అయితే సెకండ్ హలో. ఇట్లా కాదంట, ఇట్లనంట. ఇప్పుడు హ్యాపీయా చూడు. అగా ఇక చూసినావు ఆ సిరీస్ అన్న, ఇది పక్క ఫోన్తే వీళ్ళ జాతిది ఉన్నది ఇడ, దీంతో ముద్దు పెట్టుకోవచ్చు కదా. ఇది పక్క ఫోన్ అలో చెప్పకుండా గక్కర దిక్కు చూస్తుంది. ఇగో దీని పేరు టెడ్డి కదా, మళ్ళీ దీని పేరు బర్త్డే. ఇదంతా కారణం ఎవరు బర్త్డే పెట్టనీకే? బడ్డీ పడడానికి కారణం అంటే పేరు పెట్టనీకే పేరు ఈయనే పెట్టారు, నామకరణం వేసింది ఈయనే డైరెక్టర్ గారు. శామ్ యాంటన్. ఆంటోని ఇంటోని అంటే ఏమో అనుకున్నా, శామ్ ఆంటోని సారా. నేను ఆంటోని అంటే ఆంటోని నాకెందుకు, నాకు ఈ రెండోళ్ళతో చాలా అనుకున్నా. డైరెక్టర్ పేరా అది? నమస్కారం సార్. నమస్తే. బిజీగా ఉంది అంటే నేను మాట్లాడిన భాష అందులో చూసుకుంటుండా డిస్కనరీ. ఎందుకంటే డైరెక్టర్ గారికి మనం మాట్లాడేది అర్థం అవుతుంది, సమాధానం దానికి చెప్పలేదు, అర్థం అవుద్ది, మాట్లాడలేరు. ఆయన ఏదో బుక్ పెట్టుకున్నాడు ఇక్కడ, ఏదో బుక్ పెట్టుకుని ఏదో నేర్చుకుని, ఏదో పొద్దున్న నుంచి మీ బిత్తిరి సత్య గారి ఇంటర్వ్యూ ఉందన్నప్పటి నుంచి ఆయన ఏదో పుస్తకం తెప్పించాడు. మరి ఆ పుస్తకం ఏంటో తెలీదు, ముందు వెనక తిరిగేస్తున్నాడు. నౌ ఐ కాంట్ టెల్. ఒక ఫార్ చూడొచ్చా మరి? అదేముందో నువ్వు ఇడ దాక్కో, నువ్వు ఇడుండు చూస్తా. ఒక నిమిషం సార్, ఏముందో ఇందులో తెలుగేనా? ఇదేంటి? హౌ టు మేక్ అఫ్ ఇండియన్ ఫిలిమ్స్, పాన్ ఇండియన్, హౌ టు మేక్ పాన్ ఇండియన్ ఫిల్మ్స్. ఇది మరి ఇడివిడిగా రాసిండ్రు కదా సార్. హౌ టు మేక్ అఫ్ ఫ్యాన్ అనుకుంటున్నా, మేకప్ కాదా ఇది? సూరిగా హౌ టు మేక్ పాన్ ఇండియన్ ఫిల్మ్స్ అంటే ఏంటిది? దిస్ ఇస్ హౌ టు మేక్ ఫైన్ ఇండియా అంటే ఆల్రెడీ మన అల్లుడు తీస్తున్నాడు కదా, అదేనా? అట్లాంటిదే. అంటే పాన్ ఇండియన్ ఫిల్మ్స్ అంటే అన్ని భాషల్లో రిలీజ్ అయ్యే సినిమా ఎలా తయారు చేయాలని చెప్పి ఆయన పుస్తకం చదువుతున్నాడు. రెడీ. ఇది కూడా దీంట్లో ఇంటర్వ్యూస్ లో క్వశ్చన్స్ అడిగిన దానికి సమాధానం ఎలా చెప్పాలో ఒక చాప్టర్ ఉందంట. ఆ చాప్టర్ పెట్టి రివైజ్ చేసుకున్నాడు. నేను చెప్పా సత్యన్నతో మామూలుగా ఉండదు అని గట్టి క్వశ్చన్ అడుగుతారు, నువ్వు ఏది పడితే చెప్పక ఇంగ్లీష్లో కదా అని చెప్పి నువ్వు కొత్తగా చూసుకుని సిలబస్ లోనే మాట్లాడని చెప్పి ఆయన సిలబస్ చూసుకుంటున్నాడు. పాన్ ఇండియా ఇంటర్వ్యూ నో. సో పాన్ ఇండియా ఇంటర్వ్యూ హిస్ నేమ్ ఇస్ మిస్టర్ బిత్రి సత్తి. బిత్రి సత్తి చాప్టర్ గుల్గుల్ నెంబర్ 1 వస్తుంది, BITHIRI ఫస్ట్ మనదే వస్తుంది. గుల్గుల్ బిత్రి సత్తి వెరీ ఫన్నీ. సి దిస్ చాప్టర్. మీ ఇంటర్వ్యూస్ ఎలా ఆన్సర్ చేయాలి ఒక చాప్టర్ కూడా ఉందంట. రజనీకాంతం సార్ లాగా అట్లా కూడా ఉందా ఇది? ఉంది. అమ్మో మీ బొమ్మనే అనుకున్న, పుస్తకం కూడా డిజిటలే. ముందుగాల నవ్వుకుంటూనే ఉన్న కామెడీ కింగ్ అన్నతో ముచ్చట పెట్టాలి కదా. అన్న ఎట్లున్నావే? బాగున్నా సత్య, ఎలా ఉన్నావు? నువ్వు ఎలా ఉన్నావు? మంచిగా. నువ్వైతే చూస్తుంటే గుమ్మడి పండ్లు లెక్క కొడుతున్నావు. ఎప్పుడు అట్లే ఉంటావు అన్న నువ్వు, హ్యాపీగా. అలాగే ఉండాలి. మందిలో ఉంటావు కానీ ఎప్పుడు. అంతేగా. ఈ సినిమాలో అంటే మొత్తం ఎంత ఉన్నది అన్న మనది? బొమ్మ అంత ఉంటుందా? అంతే, బొమ్మ అంత కాదు కానీ ఫస్ట్ బొమ్మ, తర్వాత మా శిరీష్, ఆ తర్వాత హీరోయిన్, తర్వాత విలన్, ఆ తర్వాత నేను. బొమ్మదే ఫస్టా? అందుకే నా పక్క కూర్చున్నది. మేము సపోర్టింగ్ కాస్ట్, అందుకే మేము ఎక్కడ కూర్చున్నాం, హీరోని అక్కడ కూర్చోబెట్టాం. అయితే నేను కూడా హీట్ అయిపోతాను ఇక. ఇది అందులో కల్కి సినిమాలా ఉన్నది కదా బుజ్జి, ఇది కూడా అట్లనే దింపుతారా మొత్తం? ఇది కూడా మాట్లాడుతుంటది సినిమా మొత్తం, టెడ్డీ బేర్ మాట్లాడుతుంటది. ఇది మొత్తం ఐజాగ్ వచ్చింది కదా కల్కిది బుజ్జి. అవునవును. ఇది కూడా తిప్పుతారా మొత్తం? దీన్ని కూడా తిప్పుతాం. దీన్ని కూడా దీన్న అంటే తిప్పుతామా అంటే ఫర్ ప్రమోషన్స్ ఈజ్ ఆస్కింగ్ ఇఫ్ విల్ గో ఆల్ ద విల్ టేక్ హిమ్ రెడీ. ఇది మాట్లాడుతుంది కదా, ఇది ఈ టెడ్డీ మాట్లాడుతుంది కానీ ఆ సినిమాలో టెడ్డీ మాట్లాడుతుంది. అంటే ఇది నాకు ఏమర్థమైంది అంటే రజనీకాంతం సార్ సినిమాలు ఉంటది కదా రోబోటిక్ అయితే అట్లనే చేసిండ్రా దాన్ని కూడా తయారు? పాన్ ఇండియా మూవీ. ఎలా హౌ డిడ్ యు మేక్ ది టెడ్డీ బేర్ అడుగుతున్నారు ఆయన. CG, ప్రాపర్ CG we did. Like ఒక మనిషిని తీసుకుని దాన్ని actually one small guy he acted as Teddy but face no expression.
సో ఫుల్ సీజీ. అంటే ఒక 40 మనిషిని తీసుకొని ఆయనకి కాస్ట్యూమ్ వేయించి, కానీ టెడ్డీ బేర్ లాగా అతని ఫేస్ అతని లోపల ఉంటాడు కదా, టెడ్డీ బేర్ ఫేస్ ని ఒక మనిషిలాగా ఎక్స్ప్రెస్ చేయించడానికి కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడి చేసాం. సో సగం గ్రాఫిక్స్ సగం మనిషి. ఆ మనిషికి కూడా టెడ్డీ బేర్లా ఎలా నడవాలి, ఒక కార్టూన్ ఎలా నుంచోలి అని ట్రైన్ చేసాం. బాడీ లాంగ్వేజ్ కూడా టెడ్డీ బేర్లా ఉండేలాగా. వాస్తవంగా చెప్పాలంటే అసలు టెడ్డీ బేరు బొమ్మే, యాక్టింగ్ అంతా చేసింది డైరెక్టర్ గారే. ఎందుకంటే ఇక్కడ రా, నుంచో, చేయలేపు, ఇంకొకటి ముందుకెళ్ళు, మళ్ళీ వెనక్కి రా, ఇవన్నీ మొత్తం చెప్పించి చేయించారు. కానీ అది చేయడం కూడా చాలా కష్టం, చాలా కష్టపడ్డారు. అది డెఫినెట్గా సినిమా చూస్తే తెలుస్తుంది. టెక్నికల్ మీకు సినిమా చూస్తున్నప్పుడు అలా అనిపిస్తుంది, ఒక నిజంగా ఒక మనిషి ఒక టెడ్డీ బేర్లోకి ఒక ఆత్మ వచ్చి అదొక మనిషిలా ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో అలాగే అనిపిస్తుంది. కానీ మేము షూట్ చేసినప్పుడు టెక్నికల్గా దానికి ఇలాగ ఇవన్నీ చేసి గ్రాఫిక్స్ తర్వాత యాడ్ చేసి అన్ని చేస్తాం. దయ్యం సినిమాలలో ఎక్కువ ఉంటదిగా అన్న, ఇది బొమ్మలకే వస్తుంది అది ఎక్కువ దయ్యం. అవును, అది ఎక్కువ అని చిన్న బొమ్మ చూపిస్తారు. యానబెల్ అది ఇట్లా ఎంటికలు రాగి ఉంటాయి, మైదాకు పెట్టుకున్నట్టు, దాని మీద కంటి రెఫలు ఇట్లుంటాయి. అది చూసినప్పుడల్లా అమ్మో బొమ్మను చూపించింది అంటే ఇప్పుడు దయ్యం వస్తుందిరా అన్నట్టే ఉంటది. బ్రో బడ్డీ 2 కి ఐడియా ఇచ్చేసారు బ్రో. ఇప్పుడు స్ట్రైట్ మన యాక్షన్ థ్రిల్లర్ తీసామా, పార్ట్ 2 హారర్. యానబెల్ లాగా ఇప్పుడు టెడ్డీ బేర్, అయ్యి బాబాయ్ టెడ్డీ బేర్ లో దెయ్యం వచ్చిన సినిమా తీస్తే చిన్నపిల్లలు రోజు ఆడుకునే బొమ్మ, ఇంకా దాంతో ఆడుకోరు. ఇంకా బొమ్మల కంపెనీలో దుకాణం అమ్మేసుకోవాలి. అవును, యాక్చువల్గా ఐడియా ఇచ్చారు, స్క్రిప్ట్ మనం రాసుకోవడం. మీరు అన్ని తీసుకుంటారు కానీ నన్ను ఎందుకు తీసుకోరు సార్? మరి తీసుకుంటారు. లేదు, హారర్ సినిమాలో మిమ్మల్ని పెడితే అది హారర్ కామెడీ అవుద్ది. మేము హారర్ కామెడీ తీయాలా, హారర్ సినిమా తీయాలా? అదే అదే మిమ్మల్ని పెట్టుకుంటే హారర్ కామెడీ అవుద్ది. ఇంతకు ముందు ఎంటికెళ్ళి లేకుండా అన్న పెంచుకున్నా, ఇప్పుడు వీరో లెక్క కొడతలేనా నేను? షారూఫ్ ఖాన్ లాక్ ఇట్లా తీస్తా. ప్రేమ కథా చిత్రంలో దట్ క్యారెక్టర్ విల్ బి దేర్. హీ లుక్స్ లైక్ దట్ ఓన్లీ. అబ్బా, ప్రేమ కథా చిత్రం ఆయన తమిళ్లో తీశారు. సో ఐ రీమేడ్ ఇట్ ఇన్ తమిళ్. తీసిన సినిమా నాకెందుకన్నా, తీయబోయే సినిమా చెప్పు. నువ్వు నెక్స్ట్ ఫిల్మ్ మా సత్యన్ పిలుస్తున్నావా లేదా? యా ఈస్ దేర్. He's the devil's friend. ఓకే, దయ్యం ఫ్రెండ్. యు ఆర్ సూపర్. ఈడ ఎంత ఫేమస్ తెలుసు కదా అన్న, కుర్చీ మడత పెట్టినా, నేను ఏళ్ళు మడత పెట్టినా, ఈ మడత అనేది చాలా ఫేమస్. నువ్వేమన్నా చేసి తీసుకపో నన్ను. రెడీ. అయితే మీరు కథ రాసుకుంటే అప్పుడు శిరీష్ అన్ననే ఉండాలి అంటాను. ఎందుకు అనుకున్నా? ఫస్ట్ శిరీష్ అన్న, దెన్ సెకండ్ సైనింగ్ యూ. ఓకే, తర్వాత కాదు, ఇప్పుడు దీనికి బడ్డీకి. బడ్డీ వై యూ సైన్ మీ ఓన్లీ? ఓకే, because what to say, we already spoke before itself. Me and Sirish sir were friends. We wanted to do one film. When this film came, we started working. That's all. ఇప్పుడు ఇదంటే నీకు స్టూడియో గ్రీన్ ఉన్నది కదా, ఇదంటే పెద్దగా ఇది ఇక్కడ గీతా ఆర్ట్స్ ఎట్లను అక్కడ కూడా అది పెద్ద కంపెనీ తమిళనాడులో. మీరు ఆ దాంట్లోనే తీసిరు కదా ఎక్కువ? My first film was with Studio Green, Geetha Arts. First film. చూడు. And now sixth film, Studio Green and Allu Sirish garu. ఏమన్నా అంటే మనం అనకూడదు కానీ ఎవరితో తీస్తామంటే ఆంతోనే తీస్తా. ఆంతోనితోనే తీస్తా. Anton means with him only. Okay. So like ఎవరితో తీస్తా, who will you say? Okay. ఫ్రెండ్లీ నేమ్ అన్నట్టు. ఇప్పుడు జ్ఞానవేలు అంటే దానికి పెద్ద పదమే ఉన్నది. మన దగ్గర జ్ఞానదంతం అంటాం. ఇది జ్ఞానదంతం అంటే లోపట వస్తుంది దౌడ కొయ్యలు. అది వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే బాగా నొప్పి పెడుతుంది, జ్ఞానదంతం అంటారు. అది వచ్చినాకనే జ్ఞానం పెరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు జ్ఞాన వేలు అంటే వేలు అట్లనే ఉంటుందా అలాకు? తమిళనాడులో ఆయన పాపం But very good joke it will work. In the masses it will work. But for me okay. కాదు సార్, ఇది ఇప్పుడు జ్ఞానదంతం. ఆయన జ్ఞానవేలు అన్నారు కదా, జ్ఞానంతో పాటు వేలల్లో లక్షల్లో కోట్లలో ఖర్చు పెట్టగలరు సినిమాలు తీయడానికి. అందుకు ఆయన పేరు. అప్పట్లో బడ్జెట్లు తక్కువ కాబట్టి ఆయన జ్ఞాన వేలని పెట్టారు. ఇవాళ పెట్టుంటే జ్ఞాన కోట్ అని పెట్టారు, కోట్లో తీస్తారని. ఇది మంచిది, గుడ్ వన్ సార్. మీరు మాకు ట్యూనింగ్ లోనే ఉన్నారు మంచిగా. మరి మీ ఇంటర్వ్యూలు చూస్తాను కదా, నీతో సింక్ లో ఉండాలి. అయితే ముందుగా ఫాఫతో మాట్లాడాలి కదా. ఫాఫ బదర్వాజా మంచి పేరు.
Darvaj? గాయత్రి బదర్వాజా కాదా? ముద్దుగా బదర్వాజా అంటే ఏమి? Bharadwaj. భారద్వాజ్ బా దర్వాజా. దర్వాజా దర్వాజా ఇలా Not Darwaja. దర్వాజా అంటారు. Nobody has ever told me about my surname actually. మంచిగా లేదా? మన అనసూయ ఎక్కలేదు. ఆ, ఆ ఇంటి పేరేంటి? ఆమె బదర్వాజనే. ఓకే, అయితే ఈమె బదర్వాజ్. Okay, for you, you can call. బదర్వాజను చూస్తే నాకు అప్పుడే అనిపించింది అనుష్క 10th క్లాస్లో ఉన్నట్టే ఉన్నది. అబ్బా, like when he saw you, it just felt like Anushka Shetty when she was in her 10th standard. Oh, thank you. అన్నారా ఎప్పుడన్నా నిన్న అట్లా ఎవరన్నా? Did anybody say like that to you? No, actually. But they said my face resembles, yeah, actually I've heard. Anushka My Shetty? makeup artist, yes. Yeah. bro, when I saw pics, no, my ADs told me. అంటే మీ మేకప్ ఆర్టిస్ట్ కూడా బిత్తిరి సత్య అన్నట్టు. అంటే అది ఉంది, జ్ఞానదంతం ఉందన్నమాట ఆయనకు కూడా. అంటే నేను చూస్తుంటే అట్లా అనిపించింది. ఒక దిక్కు చూస్తే మెల్ట్ అయిన పార్వతి ఆమె ఉన్నది కదా, ఆమె కొంచెం హైట్ అట్లనే అనిపించింది. There was an actress called Parvati Melton. It's like when I saw you initially, sometimes I felt like Parvati Melton, sometimes like గమ్మత్ 10th standard Anushka Shetty. అంటే నువ్వు చెప్పేది ఏంటి? ఇప్పుడు వాళ్ళిద్దరిని ఒక మిక్సీలో వేసేస్తే వచ్చింది గాయత్రి? బదర్వాజా. Gayatri. గాయత్రి అది వచ్చు, బిత్రి గాయత్రి రైమింగ్ అది వచ్చు. Very good rhyming. బదర్వాజా. మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా ఇట్లనే ఉండాలి. అన్ని దర్వాజాలు తెరుచుకొనే ఉంటాయి అంతే కదా. ఇండస్ట్రీలో. ఇప్పుడు చూడు, నువ్వు మామూలు మనిషితో చేసినావా ఏమన్నా? ఆయన పక్క ఫోన్ ఉన్నారంటే సిస్కు కొట్టినప్పుడు ఇట్లా ఎగురుతుంటారు కదా, ఏ డించికి అన్నట్టు. హీరోయిన్లను అట్లా ఎందుకు పెట్టుకుంటావు పక్క ఫోన్? ఏంటండి? క్రికెట్లా 6 కొట్టంగానే చైర్ గర్ల్స్ ఉంటారు కదా, అవును అవును. అట్లనే నీ పక్క ఫోన్ హీరోయిన్స్ కూడా అట్లే ఉంటారు. అంటే అంత అందంగా బాగుంటారు, మంచిగా ఉంటారు. అది నా అదృష్టం, అంతే, అలా కలిసి వచ్చింది. నీ టేస్టా అదృష్టం? నా టేస్ట్ అయితే అసలు కాదు, ఎందుకంటే 95% ఆఫ్ ద టైమ్స్ నేను ఎప్పుడు నా చాయిస్ పెట్టలా. డైరెక్టర్స్ ఇప్పుడు ఈ సినిమా గాయత్రి నాకు పరిచయం కూడా లేదు సినిమా సెట్కి వచ్చేంత వరకు. సినిమా సెట్లోనే కలుసుకున్నా. అలాగా మిగతా సినిమా హీరోయిన్లు కూడా ఏది నా చాయిస్, నా పర్సనల్ చాయిస్ ఎప్పుడు సినిమాలో పెడదాం అనుకున్నాను. డైరెక్టరు, ప్రొడ్యూసరు మార్కెట్ బట్టి లేదా బడ్జెట్ బట్టి, కాస్టింగ్ బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. వర్క్ ఇన్ అమెజాన్ వన్ సిరీస్ షీ డిడ్, చూసి లైక్డ్ ఇట్, పెట్టుకున్నారు. బట్ అలాగే ఈ సినిమా కాకుండా ఏ సినిమాలో కూడా ఈ ఒక్క డిపార్ట్మెంట్ అయితే నేను జనరల్గా ఇన్వాల్వ్ అవ్వను. లక్కీగా మీరు అన్నట్టు వాళ్ళు మంచి ఆర్టిస్టులు అవడం, అందంగా ఉండడం అనేది బోనస్. బట్ నా చాయిస్ సెలెక్షన్ ఏం లేదు దీంట్లో. ఇప్పుడు ఉంటారు కానీ ఎవరైనా ఫ్యామిలీలా ఎవరెవరు ఉన్నారు సుక్కలోలే వీళ్ళు స్టార్స్ అంటే, ఆల్రెడీగా అల్లుడు అర్జున్ అన్న హీటు, ఫైన్ ఇండియా మొత్తం హీట్ అయినాక నువ్వు అదే ఈ ఫార్ములా ఉంటుంది కానీ ఒక బాడీలో లాంగ్వేజ్ ఉంటుంది, భుజం ఎత్తినట్టు లేకుంటే గడ్డం గోక్కున్నట్టు ఇది పెట్టినావు కదా, దీనికి కూడా పెట్టినావా? నువ్వే పెట్టినావా? టెడ్డీకి బాడీ లాంగ్వేజ్, బాడీలో లాంగ్వేజ్ ఒకసారి అంటది కదా, ఇట్లా అంటది కదా. హిస్ ఐడియా. తగ్గేదేలే. Teddy does lots of languages in this film. It is one చాలా హీరోలు ఇమిటేట్ చేస్తారు. చాలా పాపులర్ హీరోస్ బాడీ లాంగ్వేజ్ అన్ని టెడ్డీ బేర్ ఇమిటేట్ చేస్తారు. ప్రాపర్ కోలీవుడ్ ఫ్యాన్. మళ్ళీ తుఫాకి పట్టించారు దాంతో. You made the teddy bear hold a gun. Yeah. అంతగానో do action fight. పెద్ద మాస్ హీరో చేసే ప్రతిదీ మా టెడ్డీ బేర్ సినిమాలో చేస్తుంది. అంటే నువ్వు చూసిందే మామూలుగా మన విక్రమ్ ఇట్లా అట్లా గన్ షూటింగ్ ఒక ట్రైలర్లో చూసావు, మన బండన్ లాగా తగ్గేదేలే ఎక్స్ప్రెషన్ చూసావు. బట్ ఇలాగా వేరే హీరోస్, వేరే మ్యానరిజమ్స్ చాలా మన టెడ్డీ సినిమాలో చేసింది. ట్రైలర్లో చిన్న చిన్న ముక్కలే పెట్టాం. సో టోటల్ ఆయన ఇందాక చెప్పేది ఏంటంటే టెడ్డీ ప్రాపర్ టాలీవుడ్ ఫ్యాన్. టాలీవుడ్ మాస్ హీరోస్ అందరినీ సినిమాలు ఇమిటేట్ చేసింది అంట. ఓ రిమిక్రీ నేర్చుకున్నది అయితే. ఆ గన్నుకి పేరు కూడా ఉంది. జనరల్గా గన్ను వాడతారు కదా, పేర్లు ఉండవు. ఈ గన్నుకి పేరు ఉంది, జమ్మల్ హాట్ దాని పేరు. అది మన కంపెనీ కదా. కాదు, నేనే తయారు చేసి ఇచ్చారు. నేనే తయారు చేసి ఇస్తా గన్ను. మల్లకిత్తకి ఏమని ఇస్తే కాటర్ వెళ్ళి కాస్ట్యూమ్ కూడా ఇస్తుంది. నెక్స్ట్ బడ్డీ 2కి అది. ఇప్పుడు బొమ్మలను చూస్తే ఎవరైనా కూడా చెడ్డ వేసుకొని ఫోరాలు కూడా చొచ్చు ఆడుకుంటారు.
కానీ దీని చేతిలో గన్ను చూసినాక షెడ్యూల్ తడిచిపోయేటట్టున్నాయి. రవిడి గుండెగాళ్ళకేనా మంచోళ్ళకి కూడా ఉచ్చోపిస్తుంది అయితే? లేదు లేదు, ఓన్లీ రౌడీ గాలకే. రవిడి గుండెగాళ్ళు. రౌడీ గాలకే. లేదంటే టెడ్డీ చాలా ఫ్రెండ్లీ పిల్లలతో కానీ మిగతా వాళ్ళతో కానీ. గుడ్ టెడ్డీలో విలనిజం లేదు, టెడ్డీలో ఓన్లీ హీరోయిజం ఉంది. సో అవసరమైనప్పుడు చెడ్డోళ్ళ మీద వాళ్ళు చెక్ పెట్టడానికి గన్ తీసింది తప్ప, లేకపోతే టెడ్డీ చాలా మంచిది. ఈ కథ ఎట్లా వచ్చిందే మీకు? అంటే ఇది పిల్లలు ఆడుకుంటున్నప్పుడు చూసి ఇప్పుడు బన్నన్న పిల్లలు కూడా ఆడుకుంటారు కదా, అవును. అట్లా అసొంటి అప్పుడు వచ్చింది ఆ కథ. ఎప్పుడు వచ్చింది? How did you get the idea of the study? Yeah, because the core idea is one girl's what is it, soul going into. You would explain. అన్నీ నేనే మాట్లాడుతాను. సరే, ఒక టెడ్డీ బేర్లోకి ఒక అమ్మాయి ఆత్మ వెళ్ళడం అన్న కాన్సెప్ట్ ఒక్కటే తీసుకుని, ఒక ఐడియాని తీసుకుని ఒక మొత్తం కొత్త కథ వేసాడంటున్నా. ఇది మన ఇంట్రెస్టింగ్గా మన తెలుగు ఆడియన్స్కి నచ్చేలా చెప్పాలంటే ఎలా చెప్పొచ్చు అని అనుకుని ఐడియా తీసాడు. యాక్చువల్గా ఫస్ట్ ఇదే ఐడియా హాలీవుడ్లో ఒక సినిమా వచ్చింది, ఒక టెడ్డీ బేర్ మాట్లాడుతుంటుంది. ఒక టెడ్డీ బేర్ ఆల్రెడీ సినిమా పెద్ద హిట్, అది టెడ్ దాని పేరు. కొంతమంది అంటారు కానీ సోషల్ మీడియాలో ఆల్రెడీ ఆర్యన్న తీసిండు కదా, ఆ టెడ్డే ఈ టెడ్డే అంటున్నారు కదా. లేదు, ఆ హాలీవుడ్ సినిమా లాగే వాళ్ళు కూడా మాట్లాడే టెడ్డీ బేర్ పైన సినిమా తీశారు. మేము కూడా అదే ఐడియా తీసుకున్నాం, ఒక మాట్లాడే టెడ్డీ బేర్ ఉంటే ఎలా ఉంటుంది, దానికి ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు. రిమిక్స్ కాదు ఇది, రీమేక్ కాదు, రీమేక్ కాదు. Only idea is there. Idea is from Hollywood and Tamil, but this is different, proper dhamaka film, theater, blockbuster, like that. ఇట్లా బాడీలో లాంగ్వేజ్ వెరైటీగా ఏమైనా అడిగినాడు ఆయన ఫేవరెట్ వర్డ్ పన్నీర్ లాం బ్రో. సార్ ఇలా చేద్దాం అని సాంగ్ ఇలా చేసుకుని ఇలా కట్ చేద్దాం, పన్నీర్ లాం బ్రో ఆయన ఫేవరెట్ వర్డ్. అది పని లేదంటుండ అంటే చేసేద్దాం చేసేద్దాం అంటే డైరెక్ట్గా అనగానే ఇప్పుడు రాజమౌళి లాగా ఇట్లా ఇక పుస్తకాలు చదివి అగో అది కూడా ఉన్నది కదా. Oh, that is he saw. Okay. అగో ఎట్లా మనం రాజమౌళి లెక్క ఎట్లా కావాలి, 30 దినాలు ఎంత ఉంటే అవుతారు అంటున్నావా? అగో 30 days. I have been reading this for 300 days. 30 దినాలు ఆయన ఎంత ఉంటే కావచ్చు. కాదు, నేను అడిగే ఎందుకు రాజమౌళి గారిలో అవ్వాలన్న బుక్ చదువుతున్నామని. ఆయన బేసిక్గా ఈగా సినిమా ఫ్యాన్. ఈగ సినిమా చూసినప్పటి నుంచి ఇలాగా మనం ఒక హీరో బేస్డ్ కాకుండా ఒక జంతువు ఏమైనా తీసుకుని సినిమా చేస్తే ఎలా ఉంటుంది. ఆయన పురుగు తీసుకుని చేశారు. ఈగ చూడడానికి ముద్దుగా ఉండదు. అదే ఏంటి, ఏ యానిమల్, కుక్కతో తీద్దామా, పిల్లితో తీద్దాం, దేంతో ఒక సినిమా తీస్తే చాలా బాగుంటుందని ఆలోచించి టెడ్డీ బేర్ అంటే చూడడానికి కూడా క్యూట్గా ఉంటుంది అని చెప్పి ఆయన ఒక టెడ్డీ బేర్ పైన సినిమా చేశారు. బట్ ఆయన ఇన్స్పిరేషన్ రాజమౌళి గారు కాబట్టి ఇప్పుడు ఈ బుక్ పెట్టుకుని హౌ టు బికమ్ రాజమౌళి గారు 30 days. ఏ కాదు, ఏ సీన్ సార్ ఈ సీన్ ఇలా ఎందుకు వచ్చిందంటే, నువ్వు మర్యాద రామన్న తీసి చూడు, దాంట్లో కూడా ఆ సీన్ ఇలాగే వస్తుంటాడు. కాదు సార్ ఇప్పుడు హీరోయిన్తో ఇలా ఎందుకు సార్ అంటున్నాను, దానికి ఏమైనా రీజన్ ఏంటంటే ఈగ సినిమా తీసి చూడు, దాంట్లో కూడా హీరోయిన్ ఇలాగే అంటాడు. కాదు సార్ ఇప్పుడు మళ్ళీ ఆత్మ దీంట్లోకి రావడం అంటే నువ్వు చూడు, మళ్ళీ మగధీరలో కూడా ఇలా ఆత్మ వస్తాడు. సో ఏదన్నా ఒక రాజమౌళి గారు రెఫరెన్స్ ఇస్తుంటారు. ఈ బుక్ తీసేసి మీరు ఓన్గా సినిమా తీయండి సార్, మీరు అనుకున్న స్టైల్లో తీయండి అంటే కానీ ఆయన కాదు, నేను రాజమౌళి గారు ఫ్యాను, ఆయన టైప్లోనే తీద్దాం అనుకుని నేను ఫిక్స్ చేయడం. 30 days అవుతుంది. ఇప్పుడు కొన్ని రోజులు ఇంకా 2-3 నెలలు గడ్డానికి రంగు వేయలేమనుకో, అచ్చం అట్లే కొడతాను. That's another 30 days. 5 నుంచి లోఫట్ దాకా అయ్యేటట్టుంది, లోఫట్కి వెళ్ళి అయ్యేటట్లేదు అది. అంటే ముందుగా మెంటల్లో దమాక్ కావాలి కదా, ఇంట్లో కూర్చోవాలి కదా. మెమరీ కార్డ్ మంచిగానే ఉందా మెమరీ కార్డ్? అయ్యో మామూలు మెమరీ కార్డు కాదండి, ఆయన కూడా చాలా సూపర్ సాఫ్ట్వేర్. తమిళనాడు అంటే గుర్తొస్తుంది కదా అన్న, వాళ్ళు ముందుగా మన వాళ్ళు ఏమో ప్రోగ్రామ్ చెప్పినాక 8 o'clock వచ్చేయమ్మా నువ్వు రామనాయుడు RFC అంటే, లేదు సార్ జర చిన్న తొట్టెల దావుతుంది 10 గంటలకు రావచ్చా అని అంటారు మన వాళ్ళు. వాళ్ళు ఫని దయ్యం ఎట్లుంటుంది అంటే 7కు చెప్తే 6కే వచ్చి కూర్చుంటారు ఇట్లా కదా. అంతేగా, గమనించిన రాత్రి 2 గంటల దాకా షూటింగ్ చేసినా కూడా మార్నింగ్ 7 o'clock లొకేషన్లో ఉండేవాడు ఆయన. నిజంగా మన తెలుగు యూనిట్స్ మామూలుగా 6 AM to 6 PM కాల్ షీట్ అంటారు. 7 వరకు లైటింగ్ సెటప్ లే రారు, ఫస్ట్ జనరేటర్ కూడా రాడనమాట. మనం మామూలుగా షూటింగ్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ షాట్ 9 o'clockకి ఫస్ట్ షాట్ తీస్తే ఆ రోజు గ్రాండ్ సక్సెస్, బాగా టైట్గా నడుస్తున్నట్టు. ఇక్కడ నిజంగా 6 to 6 కాల్ షీట్ అంటే నేను చెన్నైలో షూట్ చేసినప్పుడు 7 కల్లా లైటింగ్ సెటప్, నేను మేకప్ వేసుకుని రెడీగా వచ్చేస్తే 7:30కి ఫస్ట్ షాట్ తీస్తానంటున్నా. సో ఇన్ జనరల్ నువ్వు అన్నట్టు
తమిళనాడులో మాత్రం ఇంకొంచెం మనకన్నా టైమింగ్స్ బాగా గట్టిగా ఫాలో అవుతారు, చాలా చాలా ప్రొఫెషనల్. తెలుగు సినిమా అన్న తమిళనాడులో తీసాం, చెన్నైలో షూట్ చేసాం, లొకేషన్స్ ఏవో కావాల్సిన లొకేషన్ అక్కడ దొరుకుతున్నాయి. ఈ సినిమాని షూటింగ్ మ్యాక్సిమం చెన్నైలో చేసాం అనమాట. సో ఆ పని చేసినప్పుడు అంతా అక్కడ లోకల్ తమిళనాడు క్రూ. నువ్వు చెప్పినట్టు నా టైమింగ్ ఏంటంటే 9 o'clockకి ఉంటే రెడీ కదా, ఒక 8:40 కల్లా మేకప్ వేసుకుని రెడీ అంటే నేను వచ్చేసరికి అందరు లైట్లు గీట్లు పెట్టేసి రెడీగా నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదేంటి మన టైమింగ్లో మనం 7:30కి ఎంట్రీ ఇచ్చి 8:30 బయటకు వస్తే చాలు కదా వ్యానిటీ ఇచ్చి అనుకున్నాను. వాళ్ళందరూ రెడీ. అప్పుడు నేను అర్థం చేసుకున్నాను, ఓకే ఇక్కడ వేరే టైమింగ్స్ అని. కాస్త ముందే పడుకుని పోయి 10 గంటలకే పడుకుని పోయి 5:30కే లేచి ట్రావెల్ చేసి సెట్కి 7:30 విత్ మేకప్ అలవాటు చేసుకున్నా. అది ఫైజన్ అన్న, ఎవరికైనా లైఫ్లో ఇది చేయాలని ఫైజన్ ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే దాని మీదనే ఉంటాం. ఇప్పుడు పొద్దుగాల ఎవరు డైరెక్టర్ కొంతమంది అంటారు నువ్వు మనిషివా ఇట్లా నా అంటారు కదా, డైరెక్టర్ కూడా పొద్దున్నే వస్తుండే. ఆయన ముందు వచ్చేసి షార్ట్ లైటింగ్ అని సెట్ చేసుకోవాలి కదా. లైటింగ్ అంటే ఇది ముందుగాల లైట్ మ్యాన్ కాడ నుంచి లెన్స్ మ్యాన్ దాకా, అంటే ఇది ఏమంటారు డోఫ్ అంటారా అన్న కెమెరా? ఏది డోఫ్ డిఓపియా? డిఓపి డోఫ్ కదా అన్న, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. అది ఇప్పుడు లైట్లు పెట్టాగానే ఆయన కూడా మంచిగానే పెద్ద సినిమాలు తీసిన ఆయన కదా. యా కృష్ణపతి. యా ఆల్ మై వసంతమా? కృష్ణన్ వసంత్. అన్న వసంత్ కృష్ణన్. కృష్ణ ఎన్ వసంత్. కృష్ణన్ ఈస్ నాట్ ఏబుల్ టు సే కృష్ణ ఎన్ వసంత్ ఈస్. ఓ కృష్ణ ఎన్ వసంత్. ఎన్ వసంత్ కదా. బై యు కెన్ సే. పుష్పక్ కూడా పని చేసిన పుష్పక్ పని చేయాలి. ఎడిటర్ రూబెన్ గారు పుష్పక్ పని చేశారు. అదే చాలా మంది పెద్ద పెద్దోళ్ళనే పెట్టింది. హిప్ హాప్ తమిళ మ్యూజిక్ మన ధృవ సినిమాకి చేశారు, ఏజెంట్ సినిమాకి చేశారు, ఆయన ఈ సినిమాకి మ్యూజిక్. హిప్ హాప్ అంటే అదొక పాట లెక్కనే ఉన్నది. కాదు కాదు, ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఆల్రెడీ తమిళ్లో మంచి హిట్లు ఇచ్చారు. సూపర్ హిట్ అంటే ఆయన కూడా హీరోనే. ఆయన హీరో కూడా హిట్లు ఇచ్చారు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా హిట్లు ఇచ్చారు. ఇక్కడ మన తెలుగులో చేసిన 2 సినిమాలు ధృవాను ఏజెంట్. నువ్వు కూడా వాడినావు కదా అన్న ఒక పాట? నేను ఎప్పుడు పాటలు పాడలే బాబు. అంటే మరి ఇప్పుడు డైరెక్టర్ యాస్కరింగ్ చేసినప్పుడు యాడ్కర్ సింగర్ కావద్దా? అవ్వచ్చు, కానీ దానికి గొంతు కూడా ఉండాలి. యాంకరింగ్ అంటే పర్లేదు. లేదు, నీ వాయిస్ బాగుంటుంది, ట్రై చేయి ఎప్పుడైనా. నెక్స్ట్ ఫిల్మ్ ఇరికించద్దు సార్. బడ్డీ 2లో హిల్ సింగ్. బడ్డీ 2లో మా సత్యన్ ఉంటే నేను పాడతా. అది నువ్వు సత్యన్ క్యాస్ట్ చెయ్యి, అప్పుడు నేను వచ్చి ఖచ్చితంగా పాట పాడతా. సేమ్ టీమ్ అప్పుడే అలీ సార్. నో సార్, నాట్ గాయత్రి. గాయత్రి మొన్న చెప్పింది హూ డూ యూ వాంట్ టు వర్క్ విత్ అంటే ఐ థాట్ షీల్ సే శామ్ అండ్ శిరీష్. Oh, I like working with new people. I want new people అని. సో the new people తో పని చేసుకుని మనతో వద్దు సార్. నేను అన్ని ఇంటర్వ్యూస్ నాకు ఎప్పుడు మళ్ళీ ఐ వాంట్ టు వర్క్ అగైన్ విత్ శామ్. నాకు శామ్ తో మళ్ళీ సినిమా చేయాలి. నాకు పరశురామ్ గారితో పని చేసి నాకు పరశురామ్ గారితో మళ్ళీ పని చేయాలి. నేను ఎప్పుడు పని చేసిన టెక్నీషియన్స్ తో నేను మళ్ళీ పని చేయాలనుకుంటా. వద్దంట, ఇప్పుడు కొత్త వేరే హీరోస్ కావాలంట, నువ్వు వెళ్ళి అది చేసుకోపో. అలిగేవా బొంగమూసి పెట్టావా? ఉంటదిలే అన్న, ఇక 40 అంటే అంతే. ఒక్కొక్క ఏళ్ళకి ఒక్కొక్క రంగు వేసుకుంటారు కదా. మొత్తం అన్నేళ్ళకు కూడా ఒక నెయిల్ పాలిష్ వేయరు వాళ్ళు. అంటే అట్లా ఉంటుంది వాళ్ళకు. ఇది కాకుండా ఇది నెయిల్ పాలిష్ కలర్ ఓన్లీ ఫర్ ఈచ్ thumb they wear a different color. They don't wear a single color, so they want that variety. డిఫరెంట్ థింగ్స్ కూడా సేమ్ కదా. Fun, exactly. వాళ్ళతో వీళ్ళతో ఇంకెవరితో చేయాలని తెలుగులో ఆల్రెడీ రవితేజ్ అన్నతో చేసినావు, మా శిరీష్ అన్నతో చేసినావు. I want to work with every hero. Specific గా చెప్పావు కదా, మొన్న 2-3 పేర్లు చెప్పావు కదా, చెప్పు. 2 names asked. I want to work with Allu Sirish in Buddy 2 with Sam. బిస్కెట్ ఇదైతే బిస్కెట్ కాదన్న, అంతకన్నా ఎక్కువ చాక్లెట్ ఇది. I want to. ఓకే సార్, ఐ మెల్టెడ్. డన్ ప్లీజ్. మా గాయత్రితో పని చేద్దాం సార్. సేమ్ టీమ్ సార్. మేమైనా కూడా అంతే కదన్న. ఇప్పుడు గీత ఆర్ట్స్, ఇప్పుడు నువ్వు మామూలు మనిషివి కాదు. జర నీతో మంచిగా ఉంటే మాకు కూడా పెద్దగా ఆపర్చునిటీ వస్తుంది అంట అని జర ఉంటుంది కదా. అందుకే ఆమె కూడా తప్పులేదు కదా. నువ్వు అన్నావు చూడ ఒక డైలాగ్ అన్నా, అదైతే ఇట్లా గుచ్చుకొని పోయిందే నాకు. ఇట్లా హార్ట్కు బాణం ఫుల్లో గుచ్చినట్టు గుచ్చింది. ఎప్పటి దాకా వస్తావురా, ఏడు దాకా వస్తావురా అంటే గెలిచేదాకా. ఈయన రాశాడు డైలాగ్. నిజమన్నా, నువ్వు కూడా అంతే కదన్నా. ఏం దాకా తీస్తావు సినిమాలు అంటే హీట్ అయ్యేదాకా.
one mass dialogue which everybody can connect, no? For everyone. మంచిగా connect You, connect. me, him, her, for everyone. For what I liked about this team is everyone wants a hit or blockbuster. That is there. She's working, sir, him, me. Everyone is working for blockbuster. You doing this interview, blockbuster interview. So that I felt that dialogue represents. 2 సార్లు రేయండి అన్న నా గురించి చెప్పింది 2 సార్లు ఇప్పుడు ఇదేమో కామెడీ చేస్తుంది మళ్ళా క్రైమ్ కూడా చేస్తున్నది ఇది Crime. అంటే క్రైమ్ కాదు జస్ట్ Action. Pannu. Yeah, action. ఠాగూర్ల చిరంజీవి సార్ లెక్క మళ్ళీ అపరిచితుల్లా విక్రమన్న లెక్క Yeah. అసొంటిది కదా All type of action is there. దుష్ట శిష్కెనా సిస్టర్ అస్కెనా ఆయన మన రాష్ట్రం కాదని ఎలా తెలుస్తుంది డైలాగ్ జగదేవ్ వీరు డైలాగ్ చెప్తున్నావు అమరీష్ పూరి డైలాగ్ అంతే కదనే మీరు అనేది అంతే కదా It will do everything. That's what I can say. దీనికి లవ్ స్టోరీ కూడా పెట్టినావా ఏంది Love story. Proper love story is there. దీనికి మరి టెడ్డీ బేర్కి లవ్ స్టోరీ ఉంది మరి Teddy bear, proper. This baseline இப்போ டைட்டானிక్ లో షిప్ మెయిన్ అదల కీల లవ్ స్టోరీ నో దిస్ ఎన్నదా దిస్ టెడ్డీ ఆల్ దిస్ మనిషిని చేసుకునేంత వరకు లవ్ స్టోరీ బొమ్మని చేసుకునేంత వరకు యాస్కెఫ్ట్ కానీ పొరపాటున మనిషిని కూడా చేసుకుంటుంది అది నేను చెప్పను అది మీరు చూడాలి సినిమా బొమ్మ మనిషి ఎలా చేసుకుంటది అంటే సహాయ జీవితం ఏం కాదు మీరు చూడాలి సినిమా ఈ పొద్దు రేపు ఊతంతా సహాయ జీవితం చేస్తున్నారు కానీ అలా ఏం లేదు లవ్ స్టోరీ ఉంది ఇప్పుడు నేను మొత్తం విప్పి కథ మొత్తం నీకు చెప్పేస్తే సినిమా చూసినప్పుడు నీకేం మజా రాదు అందుకే టెడ్డీ బేర్కి లవ్ స్టోరీ ఉంది టెడ్డీ బేర్ యాక్షన్ చేస్తుంది టెడ్డీ బేర్ టాలీవుడ్ ఫ్యాన్ అందరు హీరోలు లిమిటెడ్ చేస్తుంది దానికి నేను సినిమా అన్నట్టు సినిమాకి మెయిన్ హీరో టెడ్డీ బేర్ అంటే సపోర్టింగ్ హీరో నేను దానికి సహాయంగా నేను ఫైట్లు చేస్తాను తప్ప మెయిన్ హీరో టెడ్డీ బేరే సో నీకు సినిమా చూస్తేనే మొత్తం అర్థం అవుతుంది నువ్వు అడిగే ప్రతి క్వశ్చన్కి ట్రైలర్లో ఉన్న దానికన్నా ఇంకా ఏం చెప్పినా చూసినప్పుడు నీకు మజా పోతుంది ఇప్పుడు జ్ఞానవేలు అన్న ఇప్పుడు వీళ్ళది బ్యానర్ ఉన్నారు కానీ వీళ్ళు వేలు కాకుండా మీ మీద కోట్లు పెట్టిరంట నువ్వే చెప్పినావు కానీ మొన్న పెడుతుంటే అంటే మజా వచ్చిన కొద్ది పెట్టిరా ముందే అంత పెడదాం అనుకున్నారు వాళ్ళు ముందే ఆయన ఈ సినిమా తీస్తున్నప్పుడే ఈ కాన్సెప్ట్ తీయాలంటే మనం చిన్నగా వద్దు ఇది ఓటీటీ సినిమా కాదు థియేటర్కి చేస్తున్నాం సో దీంట్లో పెద్ద ఫైట్లు ఉండాలి పెద్ద సెట్లు ఉండాలి పెద్ద క్యాస్టింగ్ ఉండాలి అని ముందే డిసైడ్ అయ్యాక నేను కథలోకి వచ్చా సో నాకు సంబంధం లేకుండానే వాళ్ళు సినిమా పెద్దగా తీద్దాం అనుకున్నారు సో అలాగే తీశారు ప్లస్ ఆయన రషెస్ చూసినప్పుడు ఒక 2-3 షెడ్యూల్ చదువుతున్నప్పుడు చూసి చాలా బాగా వస్తుంది నేను ఎలా అయితే ఊహించుకున్నానో అలా వస్తుందని చెప్పి ఇంకా డైరెక్టర్కి బడ్జెట్ ఫ్రీడమ్ అన్నీ ఇచ్చారు ఇచ్చినప్పటికీ అతను మాత్రం ప్రమాణం చేసిన 50 రోజుల్లోనే సినిమా తీసి ఇచ్చాడంట అలాంటి యాక్చువల్లీ ఇలాంటి పెద్ద సినిమా చేయాలంటే మామూలుగా 80-90-100 రోజులు షూటింగ్ వరకు పట్టచ్చు కానీ ప్రొడ్యూసర్ ఖర్చు పెడుతున్నాడు కదా అని అతనితో పెట్టించకూడదు ఒక బడ్జెట్లోనే అందంగా తీసేవాళ్ళని చెప్పి 50 డేస్లోనే డిజైన్ చేసి రాత్రి పగలు 2 షిఫ్ట్లు షూట్ చేసాం మామూలుగా సింగిల్ షిఫ్ట్ ఉంటుంది అలా కాకుండా ఉన్న 50 రోజుల్లో ఒక 40-45 రోజులు మేము డబుల్ షిఫ్ట్లు షూట్ చేసి ఒక 90 రోజుల్లో తీసే సినిమాని 50 రోజుల్లో కంప్లీట్ చేసి ఇచ్చాం సో ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టిన దాన్ని కూడా మేము న్యాయం చేసామంటున్నాం డబుల్ కష్టపడి అంటున్నాం రోజుకి 8 కాకుండా 14 గంటలు కష్టపడి సినిమాని పూర్తి చేసాం నాట్ ఓన్లీ మీ మై టీమ్ టోటలీ హీరో గారు గాయత్రి సార్ అలీ సార్ నైట్ లేట్ నైట్ ఐ వేక్ హిమ్ అప్ ఫ్రమ్ క్యారవాన్ సార్ కమ్ యాక్ట్ సార్ నా విత్ దట్ ఎనర్జీ దే డూ నో దట్ గివ్స్ ద హోల్ టీమ్ ద కెమెరామ్యాన్ ద హోల్ లైటింగ్ యూనిట్ ఎవ్రీవన్ వర్క్ వెరీ హార్డ్ జ్ఞానవేల్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఆల్రెడీ తమిళ్లో చాలా సినిమాలు తీశారు ఫస్ట్ టైం తెలుగులో ఒక స్ట్రైట్ సినిమా తీస్తున్నారు ఆయన స్ట్రైట్ సినిమా తీస్తున్నారు సో ఆయనకి తెలుగు ఇండస్ట్రీ అంటే సాఫ్ట్ కౌంటర్ మొన్న తమిళనాడులో వెళ్ళి ఇంటర్వ్యూస్లో మాట్లాడినప్పుడు కూడా తెలుగు ఇండస్ట్రీని పొగుడుతూ మాట్లాడారంట సో ఆయనకి ఏంటంటే మన ఆడియన్స్ పైన చాలా ఇష్టం సార్ అక్కడలా కాదు తెలుగు ఆడియన్స్కి డబ్బింగ్ సినిమా స్ట్రైట్ సినిమా అలా ఏం లేదు యానిమల్ లాంటి హిందీ సినిమా వచ్చినా చూశారు బ్రహ్మాస్త్ర వచ్చినా చూశారు కేజీఎఫ్ వచ్చినా చూశారు బెచ్చగాడు వచ్చినా చూశారు ఏ రాష్ట్రం నుంచి బయట నుంచి వచ్చినా కూడా ఇది మన సినిమా వేరే సినిమా కాంతార అలాగే ఏ యూనో లాంగ్వేజ్కి అతీతంగా భాషకు అతీతంగా అందరినీ ప్రేమించి చూసే ఆడియన్స్ సార్ సో ఇలాంటి ఇండస్ట్రీలో నేను సినిమాలు తీయాలనుకుంటున్నా ఇది నా మొదటి సినిమా సో ఇండస్ట్రీకి నేను చూపిద్దాం అనుకుంటున్నా తమిళ్లో ఎలా పెద్ద పెద్ద సినిమాలు తీసాను ఇక్కడ కూడా పెద్దగా తీస్తాను సినిమాలు అని ఆయన ఫిక్స్ అయ్యి ఈ సినిమాని అలా చేశారు ఆయన అలా ఇలాంటి ఇంత గొప్ప బ్యానర్ మొదటి సినిమా నాతో తీయడం నేను ఖచ్చితంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఈ సినిమా హిట్ కావాలని అఫ్కోర్స్ నా కోసం శామ్ కోసంతో కాకుండా
మా ప్రొడ్యూసర్ గారితో కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది హీరోలకి డైరెక్టర్లకి ఇక్కడ అడ్వాన్స్ ఇచ్చారు. ఈ సినిమా ఆడితే ఇంకొంచెం ఉత్సాహంతో ఇంకా ఎక్కువ తెలుగు సినిమాలు తీస్తారు, స్ట్రైట్ తెలుగు సినిమాలు తీస్తారు. సో మా కోసమే కాకుండా మా ప్రొడ్యూసర్ గారి కోసం కూడా ఈ సినిమా ఒక గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఆయన స్టేజ్ మీద చెప్పారు ఇది హిట్ అయితే బడ్డీ 2 ఇప్పుడు గట్టిగా మొక్కుకో. ఇక షూటింగ్ కాదు, షూటింగ్ మొత్తం థాయిలాండ్ అంట. థాయిలాండ్ ఇక నువ్వు ఉంటావుగా అన్న, అంతే. డబల్ రొట్టె మసాజ్ వల్ల ఇంట్లో టెస్ట్ అంటే మామూలు అందరు ఉంటారు కానీ ఫన్ చేసేటోళ్ళు ఇంట్లో గుద్దుకున్నాడు ఉన్నది కదా బాగానే ఫైటింగ్. ఎవరిని పెట్టినవే? ఫైట్ మాస్టర్ శక్తి సరవణన్. టెల్ ద నేమ్ ఫన్నీగా యూ టెల్ సంథింగ్. శక్తి షోర్వా, శక్తి సవర్మ. ఎక్కువ ఎన్నులే ఉంటాయి అలా కదా, ఎన్నులు ఉంటాయి. మన దగ్గర అయ్యా అని ఉంటది ఎక్కువ. తెలుగు పేర్లు శ్రీనివాసులు ఉంటే తమిళ్ శ్రీనివాసన్ ఎన్ వస్తుంది అంటున్నాడు. ఈయన శామ్ యాంటన్ అలా కాదు, వేరే పేరు. సో ఎన్ అనుకో. అంటే సర్వమత సమ్మేళనంగానే ఇప్పుడు ఆలన్ ఉన్నాడు, పోయి నమాజ్ చేసి వస్తాడు. మనం ఉన్నాం నమో వెంకటేశాయ అంటాం. అన్నున్నాడు పోయి వస్తాడు టింగ్ అంటాడు. గంతే ఇక అందరం కలిస్తేనే ఇస్తరాకులు అన్నీ ఉంటాయి కదా. ఎవరికి ఫేవర్ కాదు, అందరం ఉండాలి కలిసి ఓ మంచి ప్రాడక్ట్కి ఇవ్వాలి అనుకున్నారు. ఈ ప్రాడక్ట్కు ఇంకా ఏమన్నా మారిస్తే సత్యన్న పా పలకడు ఫానే, అందుకే ఇంతగా ప్రోడక్ట్ కొన్ని చెప్తే పరిశాన్ అవుతారు మీరు అని చెప్తలే. మనం అంటే ఫార్ట్ అంటాం, దానికి ఏరే అర్థం ఉందంట. అనుడు బంద్ చేసిన నేను అది అంటలేనిగా హార్బర్ నుంచి కొంతమంది చెప్పిండ్రు. అయితే మీరు ఆల్రెడీ ఈ చెడ్డ వేసుకున్న బడ్డీ, నేను విన్న బడ్డీ అనే పేరు బయట దేశం పోతంగా అన్న హే బడ్డీ హౌ ఆర్ యు అంటారు. ఆ బడ్డేనా? బడ్డీ అంటే మిత్రమా అని టెక్నికల్ గా. బడ్డీ అంటే ఏందో బొడ్డీ అంటారు కొంతమంది, బడ్డీ అంటారు. బుజ్జి లాగానేమో అనుకున్నాను. అలాంటిదే. ఎరా బాబు రే నాన్న, ఇప్పుడు పరిచయం లేని వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు చిన్నపిల్లడు అరే బాబు అంటాం కదా, అది చిన్నాడి పేరు కాదు, ఒక ఊత పదం లాగా చింటూ అరే బాబు అంటాం కదా, ఆ బాబు వాడి పేరు కాదు అంటున్నా. అలాగా బడ్డీ అంటే ఊరికే ఫ్రెండ్ని, సపోజ్ పరిచయం లేని వ్యక్తి అన్న ఎలా అంటాం, అన్న టైం ఎంత అయింది, అలాగా హే బడీ హే బ్రో అని అడగాలంటే బడ్డీ అనేది ఒక చిన్న ఊత పదం లాగా అంటున్నా. దాన్నే తీసుకుని టైటిల్గా పెట్టాం. ఎందుకంటే ఆ టెడ్డీ బేర్ పేరు ఏంటో నాకు తెలియదు సినిమాలో, దాన్ని ఏదో ఒకటి పిలవాలని చెప్పి సరే నీ పేరు ఏదో సరే బడ్డీ అని పిలుస్తానని చెప్పి దాన్ని బడ్డీ అని పిలుస్తూ ఉంటా. సో నేను చూస్తే మేము ఇద్దరం ఫ్రెండ్స్. అదే చెప్తే అర్థమైంది. ఏమంటారు అది, ఫరాయాత్మ. అయితే వచ్చి అందులో ఉన్నది. ఇప్పుడు ఇంట్లో అందరం ఉంటామే, ఒకరికి మంచిగా ఉంటుంది ఒకరికి చెడ్డగా ఉంటుంది. 5 ఏళ్ళు ఉన్నాయి, 5 ఏళ్ళు ఒక్క తీరు లేవు. ఇప్పుడు ఇంకో ఏళ్ళు పెద్దగా చేసుకోలేము మనం. అట్లా ఎప్పుడన్నా అన్న దగ్గర కోతవాను, అన్న నా సినిమా నువ్వు హైలైటింగ్ చేయాలంటావా? లేదు, నేను అడగను. జనరల్గా నా సినిమాలు అన్నింటిలో ఒక సినిమాకే ఆడియో ఫంక్షన్కి వచ్చాడు, ఒక క్షణం అనే సినిమాకి. బట్ నా సినిమా నువ్వు ప్రమోట్ చేయి, నా సినిమా గురించి నువ్వు ట్వీట్ చేయి ఇన్స్టాగ్రామ్లో. ఇప్పటివరకు ఈ సినిమా ట్రైలర్ కూడా మా అన్న ట్వీట్ చేయలేదు, దాని ముందు సినిమా ఏ సినిమా ఎప్పుడు చేయలేదు. నేను అలాగా అడగడానికి ఇష్టపడను. నిజంగా ఒరిజినబుల్గా సక్సెస్ కావాలి. జనాలు చెప్పిండ్రని కాదు, ఇంకొకరు ఫర్మోటింగ్ చేసిండ్రను. అలాగా నాకు హిందీలో ఒక మ్యూజిక్ వీడియో చేశా. అప్పుడు అడుగుదాం అనుకున్నా, సరే వేరే రాష్ట్రంకి వెళ్తున్నాం కదా అడుగుదాం అనుకుని, వద్దు మళ్ళీ ఏదో తనని ఏదో ప్రమోట్ చేసి పుష్ చేసినట్టు ఉంటుంది, ఆ ఫీలింగ్ ఆడియన్స్కి మనం కలిగించుద్ది. లక్కీగా అది హిట్ అయ్యి 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి. వచ్చినప్పుడు కంగ్రాట్స్ చేస్తూ వేసాడంటున్నా, ప్రమోట్ చేస్తూ కాకుండా సక్సెస్ అయ్యాక తన కంగ్రాచులేట్ చేయడానికి వచ్చాడు. పోయిన సినిమా ఊర్వశి రాక్షసు కూడా ప్రమోట్ చేయడానికి ఆయన పిలవాల, ప్రీ రిలీజ్ ఫంక్షన్ కానీ ఇంటర్వ్యూస్ కానీ. సినిమా హిట్ అయ్యాక సక్సెస్ ఫంక్షన్ మాత్రం పిలిచాను. సరే అయితే మన సక్సెస్ ఫంక్షన్ పిలుద్దాం. సో ప్రమోట్ చేయమని ఎప్పుడు నేను మా అన్నయ్యని నాకు అడగడం మొహమాటమే కాదు కానీ నాకు ఎందుకో పాలసీలో పెట్టుకున్నా, వద్దు అడగదు. నిజమన్నా, అది ప్రతి ఒక్క అన్నదమ్ములకు ఉంటుంది, అది ఉంటుంది. కొంతమంది ఏంటంటే జర మబ్బుగాళ్ళు ఉంటే ఏం చేస్తారంటే
ఇక చూసుకుంటాడు తీ మా అన్న మా నాయన చూసుకుంటాడు తీ నాకు అట్లా అనిపిస్తలే మిమ్మల్ని చూస్తే గెలిచేదాకా అన్నాడు చూడు గెలిచేదాకా నువ్వే కొట్లాడాలి అది శబాష్ ఒకరు ఉన్నారని మబ్బుగా తిని ఫండుడు కాదు గెలిచేదాకా కొట్లాడదాం హీట్ అయ్యేదాకా తీస్తూనే ఉందాం నిజంగా నా పాజిటివ్ వచ్చేసింది మనకు ఆల్రెడీగా చూస్తుంటే అన్న తిఫలవాడు చూస్తే అంతకుముందు 100 సినిమా నాన్న 100 నిజంగా మీరు 100 లేకనే 100 సినిమాలు తీయాలి. థ్యాంక్ యూ 100 సినిమాలు తీయాలి. మన అల్లుడి సిరీస్ అన్నకు ఆల్ టైమ్ రికార్డ్స్ రావాలి. ఇంకా బదర్వాజా ఎప్పుడు ఓపెనింగే ఉండాలి. ఇంకా మా ఆలి అన్న అసొంటివి ఎన్నో తయారు చేయాలి. ఏంటిదన్నా దీనికి కాటరవిల్లా కాదు ఇది జంబల్ హాట్ జంబల్ హాట్ గన్ పేరు అసొంటివి మంచిగా రావాలి. ఇక మీ దగ్గర అంటే నేను చిన్నోన్నే అన్న అయినా కూడా నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు మీకు. మన సినిమా మంచిగా హీట్ కావాలి. ఆగస్టు 2 తారీఖు నాడు మర్చిపోకండి. పండుగ బోనాల పండుగ తర్వాత మనం ఫస్ట్ చూసేది ఏంటిది సినిమా బడ్డీ. షెడ్ వేసుకున్న పిల్లలు దీనికి వచ్చిందా ఏ వచ్చిందా ఫైట్ల వల్ల యూఏ వచ్చింది కానీ అన్ని ఫ్యామిలీతో చూసే సినిమానే కొంచెం యాక్షన్ ఉందని చెప్పి యూఏ ఇచ్చారు. అదే జస్ట్ తనుక్కున్నది ఉంది కాబట్టి ఎక్కువ లేవంట అసలు లేవు ఏం లేవు అసలు ఎక్కువ లేవు అంటే ఊరవశివ రాకాశివ ఉంది కదా అందులో జర ఎక్కువనే ఉంది కదా. అదే అండి అది వేరే అది మేము చిన్నపిల్లలు ఫ్యామిలీ కోసం తీసిన సినిమా కాదు అది కేవలం యూత్ కోసం తీసిన సినిమా. మీరంతా ఇందాక అన్నారు కదా సహజీవితం మీద తీసిన సినిమాలో మరి ఏం చెప్పకుండా ఎలా చూపిస్తాం. సో ఆ సినిమా వేరు ఇది చిన్నపిల్లలు ఫ్యామిలీ చూసేలాంటి సినిమా. సో దీంట్లో బూతు గీతు అయ్యే ఉండవు అందరూ ఫ్యామిలీతో పాటు చూసుకుని ఎంజాయ్ చేసే సినిమా అది మంచిదన్నా. మీరు 200% ఓకే దెన్ August 2nd you are coming theater వచ్చేస్తా చూస్తా very good I come with family చూస్తా. Badarwaj is there. బదర్వాజా పక్కకు ఒక సీటు పెట్టుండి మరి. Oh you come with family but you sit with Badarwaj. అట్లేం లేదు. ఇప్పుడు ఇండస్ట్రీలు ఉన్నప్పుడు ఆలియాన లేకనే కొంచెం ఏముంటది అంటే ఇంటికి వచ్చినప్పుడు మంచిగా ఉండు బయట నువ్వేమన్నావో ఇంటికి వచ్చినప్పుడు మంచిగా ఉండు. అసొంటి వాళ్ళు ఎంతమందికి దొరుకుతారన్న నిజంగా ఫ్యామిలీకి కూడా దండం అన్న. ఆలియన్ వాళ్ళు కూడా ఎంత మంచిగా ఎంకరేజ్మెంట్ చేస్తారు అట్లా దొరకాలి. మనకు డబల్ మీనింగ్లా ఏడుకో వచ్చినావు ఇంత దాకా ఫోన్ ఏంది కాల్ వెయిటింగ్లు వస్తుంది నువ్వు ఇంటికి కూరగాయలు తెలియవు నువ్వే తేవాలి ఇటువంటివన్నీ లేకపోతే మగవాళ్ళ జీవితం ఇంకా 10% పెరుగుతుంది. నేను కూడా పెళ్లి చేసుకున్నప్పుడు అలాంటి వాళ్ళే నాకు దొరకాలనుకుంటున్నాను. ఇప్పుడే ఏం కాదన్న ఇంకా లేత ఊతే నువ్వు ఇప్పుడు నేను అడగలేను చూసినావా నేను చూస్తుంటే అట్లా అనిపిస్తలేవు నాకు. ఓకే డన్ ఫోన్లేండి అంటే మా ఇంట్లో చెప్పండి కాస్త అప్పుడప్పుడు తొందర పెడుతుంటారు చేసుకో అని చెప్పండి చెప్తే ఇంకోసారి అడిగితే మా సత్యాన్ని చెప్పాడు ఇంకా చూడడానికి లేతగానే ఉన్నాయి ఇప్పుడు కంగారు ఏం లేదు మెల్లిగా చేసుకో అని చెప్పి చెప్తా. పెద్ద మనుషులు పేరెంట్లు గట్టిగా ఉంటే మనకు ఏం కాదు వాళ్ళు గట్టిగా ఉన్నారు. నాయన మైకు పట్టుకొని మంచిగా డైలాగులు దంచుతూనే ఉంటాడు నాయన గట్టిగా ఉన్నాడు ఇప్పుడే ఎందుకు ఫ్రెండ్లీ లేదు నాకైతే కంగారు లేదు. వాళ్ళు జర మెత్తబడితేనే మనకు ఫ్రెండ్లీ అవసరం. అరే నీ పిల్లలను చూస్తుంటే కదరా ఇంకా లేదు మంచిగా ఉన్నారు ఏం కాదు పోస్ట్ ఫోనింగ్ చేస్తూనే ఉందాం సినిమాలో బిజీగా కదా సస్కస్లు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఏం కాదు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మంచిగా హీట్ కొడుతున్నాం మనము. నేను ఇదే షెడ్ మీద రానా బడ్డీకి మరి నాకు టికెట్లు అయితే జరా బదర్వాజతోని టచ్లో ఉంటా. జంబల్ హాట్ అన్న కలుతామే మరి మంచిగా హీట్ తర్వాత ఫంక్షన్ కి విలువ ఉంది నాకు నడిచేది చెప్తా బ్రాండింగ్ అప్పుడు మనం అందరము ఆగస్టు 2 తారీఖు నాడు ఇంకేంది అజ్మల్ చాలా ఎక్కువ వచ్చింది ఇప్పుడు 2 తారీఖు నాడు ఆగస్టు ఇక జెండా ఫండ్గా జర ముందే ఉంటుంది మంచిగా సెలవులు కూడా ఉంటాయి పిల్లలు అందరూ వండి మీకు ఇష్టమైన బొమ్మలు ఉన్నాయి అందులో ఆ బొమ్మలు విచిత్రంగా మీరు చాలా చూస్తుంటారు స్పైడర్ మ్యాన్ షెడ్ వేసుకొని ఉన్నది ఇంకా ఏవేవో ఇట్లా జెల్లుతోని మొత్తం షెడ్యూల మీదనే ఫస్ట్ టైము బడ్డీ
ఇది కూడా షెడ్ వేసుకున్నది. ఇది షెడ్డీలు వేసుకున్న బొమ్మలు చాలా సెన్సేషన్ చేసినాయి. అట్లనే మన ఆంటోన్ అన్న శిరీష్ అన్న తిఫల పడ్డందుకు మనం అందరం పోయి బ్లెస్ చేయాలి. ఓకేనా? ఉంటా మరి. కేర్ టేకింగ్. బాయ్ బాయ్.